ఈజీ మనీ. కొంతమంది కష్టపడకుండా ఈజీగా డబ్బులు సంపాదించాలనే కోరిక. అందుకు వారు తప్పుడు దారుల్లో వెళ్తూ బంగారం లాంటి భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. పోలీసులు ఎంత అవగాహన కల్పించినా అలాంటి మనస్తత్వం ఉన్న వారిలో మాత్రం మార్పు రావడం లేదు. తన తెలివితేటలను ఉపయోగించి అమాయకుల వల వేయడం, వారిని ట్రాప్ చేయడం, డబ్బులు గుంజడం, మోసపోయామని గ్రహించి బాధితులు నిలదీస్తే వారిని బెదిరించడం. సరిగ్గా ఇలాగే ఓ యువకుడు సోషల్ మీడియాను ఆయుధంగా మలుచుకొని మహిళలను టార్గెట్ చేశాడు. వారితో డైలీ చాటింగ్ చేస్తూ మచ్చిక చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు లోన్లు ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇక లోన్లు రావాలంటే ప్రాసెసింగ్ ఫీజు కట్టాలంటూ మాయ మాటలు చెప్పి డబ్బులు దండుకున్నాడు. లోన్ ఇప్పియకుండా ముఖం చాటేశాడు. మోసపోయామని బాధితురాలు ఇక పోలీసులను ఆశ్రయించింది. మరి చట్టం ఊరుకుంటుందా? పోలీసుల చేతులు ముడుచుకొని కూర్చుంటారా? ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వాట్స్ ది స్టోరీ. ఏలూరు జిల్లా భీమడోలు మండలం ఆగడాల లంక గ్రామానికి చెందిన బలే శైలజకు కడప జిల్లా వేముల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఈలో యాప్ ద్వారా పరిచయమయ్యాడు. తన పేరు రాజు యాదవ్ అని, తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని శైలజ నమ్మించిన అతడు ప్రతిరోజు ఆమెతో చాటింగ్ చేస్తూ వీడియో కాల్స్ చేసేవాడు. ఆమెతో నమ్మకంగా నటించడంతో ఆమె కూడా రాజు యాదవ్ను నమ్మింది. అతడితో ఆమె తన పర్సనల్ విషయాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు చెప్పింది. ఆమె ఆర్థిక ఇబ్బందులను తెలుసుకున్న రాజు యాదవ్ ఆమె వద్ద ఎలాగైనా డబ్బులు గుంజాలని ప్లాన్ వేశాడు. తనకు బ్యాంకులో పరిచయస్తులున్నారని శైలజకు చెప్పిన రాజు యాదవ్ ఆమెకు లోన్ ఇప్పిస్తానని చెప్పాడు. ఆమెను ఆర్థికంగా ఆదుకునేందుకు తన వంతు సహకారం అందిస్తానని నమ్మబలికాడు. ఆర్థిక కష్టాల్లో ఉన్న శైలజ అతడి మాయమాటలు నమ్మి సరే అని చెప్పింది. అయితే బ్యాంక్ ప్రాసెస్ ఫీజు కోసం డబ్బులు అవసరమవుతుందని శైలజకు చెప్పిన రాజు యాదవ్ తన ఫోన్ పేలో డబ్బులు వేయించుకున్నాడు. రాజు మాటలు నమ్మిన శైలజ పలు దఫాలకు 1,60,000 రూపాయలకు పైగా అతని ఫోన్ పేకు పంపించింది. రోజులు గడుస్తున్నా ఎటువంటి లోన్ ఇప్పించకపోవడంతో శైలజ అతడిపై ఒత్తిడి పెట్టింది. దాంతో అతడు శైలజకు ఓ ఫేక్ లోన్ రసీదు తయారు చేసి ఆమెకు వాట్సాప్లో పంపించాడు. నిజమే అని నమ్మిన శైలజ మళ్లీ కొన్ని రోజులు ఓపికగా ఎదురు చూసింది. కానీ ఎంతకు లోన్ శాంక్షన్ కాకపోవడంతో అనుమానం వచ్చి రాజు యాదవ్ను నిలదీసింది. లోన్ విషయంలో శైలజ నుంచి ఒత్తిడి పెరగడంతో రాజు యాదవ్ తన అసలు రంగును బయటపెట్టాడు. లోన్ గురించి మళ్లీ అడిగితే ఆమె ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతానని శైలజను బెదిరించాడు రాజు యాదవ్. దాంతో మోసపోయారని గుర్తించిన శైలజ భీమడోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తీగలాగితే డొంక కదిలినట్టు పోలీసుల విచారణలో నారుబోయిన రాజశేఖర్ అలియాస్ రాజు యాదవ్ బండారం మొత్తం బయటపడింది. నిందితుడిని అదుపులో తీసుకుని పోలీసులు అతడి వద్ద 2 సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇతను ఏంటంటే ఈ లోన్ వచ్చినట్టుగా చూడండి, మనకు కనుక ఎవరికైనా సక్సెస్ మీకు పంపించిన తర్వాత మీకు స్క్రీన్ షాట్ ఇలా వస్తాయి. మీరు చూడండి అందరూ కూడా. ఇందులో స్క్రీన్ షాట్ లో సక్సెస్ అని కనపడుతుంది. అంటే ఏంటి, మీకు లోన్ అమౌంట్ పడిపోయిందని చూపించడానికి సక్సెస్ అనేది పడుతుంది. కానీ ఇతను ఏం చేస్తాడంటే ఈ సక్సెస్ ద్వారా ఏం చేస్తాడంటే ఇతను చూడండి ఇందులో ఉన్న పేర్లన్నీ మారుస్తున్నాడు. చూడండి, ఆ సక్సెస్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సాఫ్ట్వేర్ లో మీ పేరు రాస్తాడు, మీ అకౌంట్ నెంబర్ పెడతాడు, మీకు ఎంత అమౌంట్ పడిందో కూడా ఇది సక్సెస్ అనే పోలీసు మార్చి దీన్ని ఎవరైతే ఆ బాధితురాలు ఉందో ఆ బాధితురాలను పంపుతూ ఉంటాడు. ప్రస్తుతం మా దర్యాప్తులో ఇప్పుడు 2 పేర్లు వేరే ఇంకా ఆడవాళ్ళ పేర్లు వచ్చినాయి. వాళ్ళని కూడా వీళ్ళు న్యూడ్ కాల్స్ తోటి వేధించడం కూడా జరిగింది. అది కూడా దర్యాప్తు చేస్తున్నాం. ప్రస్తుతానికి మాకు టైం లేదు కాబట్టి రిమాండ్ పంపిస్తున్నాం. ఇతను ఒక ఐటీఐ చదువుకున్నాడు తప్ప ఏం లేదు. ఇతనికి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ రావడంతో ఇతను ఎలాగ డిసీవ్ చేయొచ్చు అనే ఏకంగా తెలుసుకొని ఆడవాళ్ళని లోబర్చుకోవడంతో పాటు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, అదే విధంగా వాళ్ళని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్మును కాజేయటం అనేది వృత్తి.